తన కంఠంలో పలకని స్వరం లేదు, ఒక్క అపస్వరం తప్ప అనిపించుకున్న ప్రముఖ గాయని ఎస్ జానకి. 5 దశాబ్దాలుగా శ్రోతలు ఆమె పాటలతో అత్యంత సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. 14 భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పాలపట్ల గ్రామంలో పుట్టారు. వాళ్ళ నాన్న సిస్ట్ల శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యం చేసేవారు. 6 అక్క చెల్లెళ్లలో 4వ వారు జానకి. వాళ్ళ కుటుంబం నైజాం రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కొంతకాలం ఉండి తరువాత రాజమండ్రి చేరింది. చదువుకోమని బడికి పంపిన జానకి చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. ఎంతసేపు పాటల మీదే ధ్యాస. అందువల్ల ఆవిడకు చదువు అబ్బలేదు. 10 ఏళ్ల వయసులో పైడి స్వామి అనే నాదస్వర విద్వాంసుడి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి చేరారు జానకి. స్వరాల నుంచి జానకి నేర్పడం అనవసరం అనుకుని ఏకంగా ఒకేసారి నగుమోము కనలేని వంటి కీర్తనల నుంచే సంగీత శిక్షణ మొదలుపెట్టారు ఆయన. జానకి ధ్యాసంతా సినిమా పాటల మీదే ఉండేది. రేడియో ఆమె గురువు అని చెప్పాలి. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే పాటలు తప్ప మరే పాటలు వినేవారు కాదు జానకి. కొంచెం పెరిగి పెద్దయ్యాక రాజమండ్రిలోని క్రాంతి కళామందిర్లో సినిమా పాటల కచేరీ చేసేవారు. పెళ్ళయి నెల్లూరులో అత్తవారింట్లో అడుగుపెట్టారు జానకి. ఆవిడ మామగారు ఫన్ డాక్టర్ చంద్రశేఖర్. స్టేజ్ మీద 2 నిమిషాల్లో వేషాలు మార్చుకుని గాంధీ, నెహ్రూ, జాకిర్ హుస్సేన్లను అనుకరించేవారు. ఆయన మేకప్ మార్చుకునే 2 నిమిషాల గ్యాప్లో పాటలు పాడేవారు జానకి. అలా మామగారు చంద్రశేఖర్, భర్త రామ్ ప్రసాద్ ప్రోత్సాహంతో చిత్రరంగంలో అడుగుపెట్టారు జానకి. 1957లో సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు జానకితో ఓ తమిళ చిత్రంలో ఓ విషాద గీతాన్ని తొలిసారిగా పాడించారు. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంలో పెండియాల స్వరపరిచిన నీ ఆశ అడియాశ అనే విషాద గీతాన్ని ఘంటసాలకు సహగాయనిగా పాడారు. విశేషం ఏమిటంటే వివిధ భాషల్లో జానకి పాడిన మొదటి పాటలన్నీ విషాద గీతాలే. భారతదేశంలోనే టాప్ 4 ఫిమేల్ సింగర్స్లో ఒకరిగా గుర్తింపు పొందిన జానకి సినీ గాయనిగా తన స్వర జీవితం మొదలైన మొదటి సంవత్సరంలోనే 6 భాషల్లో 100 పాటలు పాడారు. ఆ రోజుల్లోనే కాక ఈనాటికి అది ఒక రికార్డుగా నిలిచిపోయింది. శాస్త్రీయ సంగీతంలో తనకు థియరీ తెలియదంటూ వినమ్రంగా చెప్పే జానకి తన స్వర జైత్రయాత్రలో సాధించిన విజయాలు అన్యులకు అసాధ్యం. 4 తరాలకు చెందిన కథానాయకులు వారే పాడారేమో అన్నంతగా గొంతు మార్చి పాడడం జానకికే చెల్లు. పగలే వెన్నెల జగమే ఊయల, నీలీల పాడెద దేవ, నీలి మేఘాలలో గాలి కెరటాలలో, మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా, మనసు పలికే మౌన గీతం నేడే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి మెలోడీలే కాదు, సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది తరహా హుషారు గీతాలు కూడా ఆవిడకు కొట్టిన పిండి. ఇక చిన్నారి గొంతుల్ని అనుకరించడంలో జానకిది ప్రత్యేకమైన శైలి. తెలుగు సినిమాల్లో ఈమెల పసిపిల్లల గొంతులను అనుకరించిన మరో గాయని లేనే లేదు. దక్షిణాదిన అప్రతిహతంగా సాగిన జానకి స్వర సమీరం 4 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలను మోసుకెళ్ళింది. తెలుగింటి నుంచి 5 నంది అవార్డులు, 4 తమిళ స్టేట్ అవార్డులు, 12 సార్లు కేరళ పురస్కారాలు, ఒడిశా ప్రభుత్వం నుంచి సైతం ఓ పురస్కారం, ఇంకా తమిళ నాటక కలైమామణి, ఉత్తరాదిన సురసింగర్ గౌరవాలు జానకి కీర్తి కిరీటంలో కలికితురాళ్ళు అయ్యాయి. జానకమ్మది ఒక ప్రత్యేక శైలి. అన్ని పాటలు ఒకే గొంతులో వినిపించవు. సంగీత దర్శకులు సైతం ఏమైనా ప్రయోగాలు చేయాలంటే జానకమ్మ గాత్రాన్నే ఉపయోగిస్తుంటారు. ఇక చిన్నారి గొంతుల్ని అనుకరించడంలో ఆవిడకు సాటి మరెవరూ లేరు. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన, చిన్నారి పొన్నారి కిట్టయ్య వంటి పాటల్లో జానకమ్మ మార్కు శైశవ గాత్రాన్ని వినవచ్చు.
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని కలలు కంటున్నావే పాటలో జానకమ్మ తననాలు చెబుతూ ఆలపించడం తెలుగువారు ఇప్పటికీ నెమరవేసుకుంటుంటారు. అంతేకాదు, గలగల సెలయేరులా నవ్వడంలో జానకమ్మ పేరు చెప్పిన తర్వాతే మరెవరి పేరైనా చెప్పాలి. సిరిమల్లి పువ్వల్లే నవ్వు, నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్ వంటి పాటల్లో మేల్ సింగర్ గొంతుతో సమానంగా ఆరోహణ అవరోహణలు స్వరాలు తన నవ్వులో పలికించడం నా భూతో నా భవిష్యత్ అనిపిస్తుంది. విప్లవ చిత్రాల్లో ఏమున్నదక్కో ఏమున్నదక్క, నా కొడుకో బంగారు కొండ వంటి విషాద గీతాల్లో కూడా జానకమ్మ ప్రతిభను గమనించవచ్చు. జానకమ్మ భర్త రాంప్రసాద్ ఆవిడను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. మా వారు కాలం చేసే వరకు నన్ను తన కన్న బిడ్డలా చూసుకునేవారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఆయనే. నేను పాడడానికే పుట్టానని ఆయన నమ్మేవారు. 3 దశాబ్దాలుగా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నా తగిన వైద్యం చేయిస్తూ కళకు ద్రోహం చేయకూడదని కంటికి రెప్పలా చూసుకునేవారు. నా పాటకు ప్రాణం ఆయనే అంటారు జానకమ్మ. ఈ దంపతులకు ఏకైక సంతానం మురళీకృష్ణ. ప్రస్తుతం హైదరాబాదులో ఆయన దగ్గరే ఉంటున్నారు జానకమ్మ. మరో విషయం ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో ఆంగ్ల పాటను తొలిసారిగా పాడిన ఘనత కూడా జానకమ్మదే. మ్యాన్ హ్యాజ్ సెట్ హిజ్ ఫుట్ ఆన్ మూన్ అనే పాటని 1970 ఏప్రిల్ నెలలో మరో గాయకుడు పిబి శ్రీనివాస్తో కలిసి పాడారు జానకమ్మ. శ్రీరా సంగీత దర్శకుడు. ఇది ప్రైవేట్ గీతం. ఆవిడ సంగీత దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం మౌన పోరాటం. 2013లో కేంద్ర ప్రభుత్వం జానకమ్మను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించాలని భావించింది. అయితే అప్పటికే ఆలస్యం అయిందంటూ ఆ పురస్కారాన్ని తిరస్కరించారు జానకమ్మ. తన స్థాయికి తగ్గ అవార్డు భారతరత్న మాత్రమే అని నిర్మోహమాటంగా చెప్పేశారు. నిజానికి తనదైన గానంతో ప్రత్యేక వ్యక్తిత్వంతో సాగిన జానకమ్మ ప్రతిభకు సరితూగే అవార్డు ఏముంటుంది? జనం అభిమానం తప్ప. ఈ ఆమని కోయిల మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.